వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మాడ్యూల్లో మనం ఎకనామిక్ సిస్టమ్స్ గురించి మాట్లాడతాం. ఏంటండి ఈ ఎకనామిక్ సిస్టమ్స్ అంటే, ఒక్కొక్క కంట్రీ వాళ్ళ యొక్క పరిస్థితులకి అనుగుణంగా ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థని అడాప్ట్ చేసుకున్నాయి. ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్ వైపు అవి వెళ్ళటం జరిగింది. 3 రకాల ముఖ్యమైనటువంటి ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఆర్థిక వ్యవస్థల యొక్క కంట్రోల్ను బట్టి, అంటే అది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా, ప్రైవేట్ కంట్రోల్ చేస్తుందా, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సైడ్ బై సైడ్ కంట్రోల్ చేస్తున్నాయా అనే దాన్ని బట్టి ఎకనామిక్ సిస్టమ్ అనేది, ఆర్థిక వ్యవస్థ అనేది 3 రకాలుగా డివైడ్ చేయబడింది. ఒకటి సోషలిస్ట్, రెండోది క్యాపిటలిస్ట్, మూడోది మిక్స్డ్. సోషలిస్ట్ అంటే సోషలిస్ట్ ఎకానమీ, దట్ ఈస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. క్యాపిటలిస్ట్ ఎకానమీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇలా 3 రకాలుగా ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థని మనం డివైడ్ చేయటం జరిగిందనమాట. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకమైన ఆర్థిక వ్యవస్థని అడాప్ట్ చేసుకుంది. మనం యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేటెడ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ రష్యాని మనం చూస్తే యుఎస్ఎస్ఆర్గా పిలిచే వాళ్ళం కదా ఇంతకుముందు. సోషలిస్ట్ రిపబ్లిక్ ఇది రష్యా. ప్రజెంట్ ఇప్పుడు రష్యా అంటున్నాం, ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం డిసింటిగ్రేట్ కాకముందు. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా మొత్తం కూడా తన ఆర్థిక వ్యవస్థని సోషలిస్ట్ వైపే తీసుకెళ్ళింది, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు క్యాపిటలిస్ట్ సొసైటీ కనుక చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, మ్యాక్సిమం యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపు అవి వెళ్ళినాయి. మరి మిక్స్డ్ ఎకానమీ వైపు ఏ కంట్రీస్ వెళ్ళినాయి? ముఖ్యంగా ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అసలు ఏంటండి ఈ సోషలిస్టు, క్యాపిటలిస్టు, మిక్స్డ్ అని చెప్తున్నారు, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పారు, మరి అసలు ఏంటి వీటిని అర్థం కావట్లేదే మాకు అంటే, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, వస్తు సేవల యొక్క ఉత్పత్తి కానీ, వస్తు సేవల యొక్క పంపిణీ కానీ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉందనుకోండి, అది సోషలిస్ట్ ఎకానమీ అవుతుంది. ఈ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది పీపుల్ వెల్ఫేర్ కోసం. ప్రజల యొక్క అవసరాలను గుర్తించి గవర్నమెంటే ఇంటర్వీన్ అవుతుందన్నమాట, గవర్నమెంటే కంట్రోల్ చేస్తుందన్నమాట ఎకానమీని. దాన్ని సోషలిస్ట్ ఎకానమీ అంటారు. ఇప్పుడు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారనుకోండి, పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు, అప్పుడు వాళ్ళకి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కదా మనది మిక్స్డ్, సోషలిస్ట్ ఉంటుంది, క్యాపిటలిస్ట్ భావాజాలం రెండు కలిసి ఉంటుంది. అందుకని సోషలిస్ట్ భావాజాలాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎక్కువగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ మిక్స్డ్ ఎకానమీలో ఉన్నాం. మనం రెండింటిని అడాప్ట్ చేసుకొని ఎక్కువగా మనం స్వతంత్రం వచ్చాక, అంటే 1947 నుంచి 1990 మధ్యలో సోషలిస్ట్ వైపు ఎక్కువగా టిల్ట్ అయి ఉన్నాం. రెండూ ఉన్నాయి, దీని వైపు ఎక్కువగా టిల్ట్ అయి ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకండి? ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఎలా పనిచేస్తుందండి? ప్రాఫిట్ కోసం పనిచేస్తుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రాఫిట్ కోసం పనిచేస్తుంది, పీపుల్ వెల్ఫేర్ కోసం పనిచేయదు. ఇప్పుడు డిమాండ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి పనిచేస్తుంది. దేనికి డిమాండ్ ఉంటుందో దాని మీద పెట్టుబడి పెట్టి దానికి సంబంధించిన లాభాల కోసం పనిచేస్తుంది క్యాపిటలిస్ట్ ఎకానమీ. అందుకని ఇది ప్రైవేట్ ఇండివిజువల్ హ్యాండ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకని దీన్ని ప్రైవేట్ ఎకానమీ అంటారు, ఇది గవర్నమెంట్ ఎకానమీ అంటారు. గవర్నమెంట్ దేనికోసం పనిచేస్తుంది? పీపుల్ వెల్ఫేర్ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, ఆహార భద్రతా చట్టం 2013 ఉందండి. దీని ప్రకారం ఏం చేస్తున్నారండి? ఒక కేజీ రైస్ని 3 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ అవుట్ ఇండియాలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1 రూపీకి ఇస్తున్నారు అనుకోండి, మిగతా 2 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. తర్వాత ఇంకొక 1 కేజీ వీట్ని 1 రూపీకి ఇస్తున్నారు. సెరియల్స్ని ఇంకా తగ్గించి ఇస్తున్నారు. ఇలా ముఖ్యంగా రైస్ని, వీట్ని,
డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పల్సెస్ని. ఇలా డిస్ట్రిబ్యూట్ ఎందుకు చేస్తున్నారండి? పూర్ పీపుల్ ఇండియాలో ఉన్నారు కాబట్టి. గవర్నమెంట్ కనుక ఇలా సబ్సిడీ ఇచ్చి సపోర్ట్ చేయకపోతే, ఫుడ్ సబ్సిడీ ఇస్తున్నా లేదా, ప్రతి బడ్జెట్లో కూడా ఫుడ్ సబ్సిడీని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆహార రాయితీలు ఇచ్చి పేద ప్రజలకి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంది చూసారా, ఇది సోషలిస్ట్ ఐడియాలజీ. అవునండి. మరి రిలయన్స్ ఎలా పనిచేస్తుంది? గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్ ఇవి ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నాయా? వీళ్ళ ప్రాఫిట్ల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది క్యాపిటలిస్ట్కి సోషలిస్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సోషలిస్ట్ పీపుల్ వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉంటే, క్యాపిటలిస్ట్ మాత్రం ప్రాఫిట్స్ కోసం పనిచేస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు సోషలిస్ట్ ఎకానమీగా ఉండిపోతే నువ్వు గవర్నమెంట్ ప్రతి విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాలి అంటే లెథర్జీస్ ఉంటాయి, కరప్షన్ ఉంటుంది, రెడ్ టేపిజం ఉంటుంది. గవర్నమెంటే అన్నీ నడపాలంటే చాలా కష్టం. కానీ పీపుల్కి, పూర్ పీపుల్కి, పీపుల్ వెల్ఫేర్ కోసం పనిచేయటానికి ప్రతిసారి వీళ్ళు రారు. వీళ్ళు డిమాండ్ ఉంటేనే పనిచేస్తారు. పీపుల్ వెల్ఫేర్లో కూడా ప్రాఫిట్ ఉంటేనే పనిచేస్తారు. ఒక రోడ్డు వేయాలంటే, ప్రైవేట్ వాళ్ళు పనిచేయాలి అంటే దీని మీద ఎంతో కొంత ఎక్కువ లాభం వస్తే మాత్రమే వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు. ఇప్పుడు పెద్ద పెద్ద హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒక పెద్ద హైవే వేయాలనుకోండి, ముందు ప్రైవేట్ వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే ఆ హైవే నిర్మించడానికి వస్తారు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్తో. ఎందుకు? టోల్ కలెక్షన్ ఎక్కువ వస్తుంది. మరి అదే ఎక్కడో చిన్న గ్రామంలో ఒక రోడ్డు వేయాలనుకోండి, ఆ రోడ్డు ఎవరు వేయాలండి? ఇప్పుడు చాలామంది ట్రైబ్స్ చాలా కొండల్లో నివసిస్తూ ఉంటారు. అక్కడ రోడ్డు వేయడానికి వీళ్ళు వస్తారా? రారు. ఎందుకు? వీళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేస్తారు. అక్కడ రోడ్డు వేస్తే టోల్ కలెక్ట్ చేసుకోలేరు కదా. కానీ గవర్నమెంట్ అక్కడ రోడ్డు వేయగలుగుతుంది. అది సోషలిస్ట్ ఎకానమీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్. కానీ సోషలిస్ట్ ఎకానమీ ఎప్పుడు కంటిన్యూ చేస్తే మరి స్టేట్ ఎక్స్చెక్కర్ కూడా లాసుల్లోకి వెళ్తుంది. ఎందుకండి? ప్రాఫిట్ లేకోకుండా, రిటర్న్స్ రాకోకుండా మళ్ళీ ఇన్వెస్ట్ చేయటం చాలా కష్టం అవుతుంది. అందుకనే సోషలిస్ట్ ఎకానమీ కంప్లీట్గా సక్సెస్ అని చెప్పలేం. కానీ క్యాపిటలిస్ట్ ఎకానమీ సక్సెస్ ఉంటుంది, కానీ దీంట్లో ప్రాఫిట్ కోసమే ప్రత్యేకంగా పనిచేయటం వల్ల ప్రజలకి అంతగా పూర్, ఎవరైతే డిమాండ్ కోసమే పనిచేస్తుంది. సపోజ్ ఏ వస్తువుకైనా డిమాండ్ ఉందనుకోండి, క్యాపిటలిస్ట్ ఎకానమీ తయారు చేస్తూ చూపిస్తుంది. మొబైల్ ఫోన్స్ డిమాండ్ ఉంది, మొబైల్ కంపెనీలన్నీ కూడా ఎవరంటే ప్రైవేట్ కంపెనీలు. అవునా? సో ఇది క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఇలా ఉంటుందన్నమాట. సోషలిస్ట్ ఐడియాలజీ ఈ విధంగా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ప్రజలకి మనం ఆహార పదార్థాలు అందించాల్సి వచ్చింది. ఫుడ్ క్రైసిస్ వచ్చినాయండి. అప్పుడు గవర్నమెంట్ మనం ఎకానమీని కనుక క్యాపిటలిస్ట్గా ఉంచుకున్నాం అనుకోండి, ఆ డిమాండ్ సప్లై ప్రైస్ను బట్టి అదంతరికి అదే జరుగుతుంది ఎకానమీ అంటే కుదరదు. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి. 1947 తర్వాత మనకేమీ తెలియదు. ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఒక సరైన రీతిలో లేదు. అందుకనే గవర్నమెంటే కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు జియో లాంటిది ఉందా, ఎయిర్టెల్ లాంటిది ఉందా, మనకి ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేయడం కోసం, టెలిఫోన్స్ కోసం ఒక బిఎస్ఎన్ఎల్ని స్థాపించాల్సి వచ్చిన పరిస్థితి. మనకి 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగే వరకు కూడా గవర్నమెంటే మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే మనం అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే మళ్ళీ వీళ్ళు ఎక్కడ దోచుకుంటారో అనే అనుమానం అనమాట. అప్పటి వరకు బ్రిటిషర్స్ మనల్ని లూట్ చేశారు. మళ్ళీ 1947 తర్వాత కనుక మనం ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్స్లో పెడితే ఇంకా పూర్ పీపుల్ ఇంకా పూర్గా తయారవుతారు, రిచ్ పీపుల్ ఇంకా రిచ్గా తయారవుతారు అనే ఒక ఉద్దేశంతో ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగేంత వరకు కూడా, అంటే 1947 నుంచి 1991 వరకు కూడా మ్యాక్సిమం మనం మిక్స్డ్ ఎకానమీ అయినప్పటికీ కూడా సోషలిస్ట్ వైపు మనం టిల్ట్ అయ్యాం. సో సామ్యవాద ఆర్థిక వైపు ఎక్కువగా ఉన్నాం. ఎందుకు? గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువగా చేయడానికి మనం ప్రయత్నం చేసాం. గవర్నమెంట్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చిందనమాట. ఏ వ్యవస్థలో అయినా కానీ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా మెజారిటీ రా మెటీరియల్ రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు లేదా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంచుకోగలిగినాం మనం. ఇప్పుడు కోల్ ఇండియాని స్థాపించారండి. ఎందుకు? కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం కోసం. మరి ప్రైవేట్ వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ వాళ్ళకే కోల్ ఇండియాని ఎక్కువగా ఎందుకు ఇచ్చాం?
ఎందుకు ఇచ్చాము? కోల్ ఇండియా కోల్ని తీయాల్సిన అవసరం ఏముంది? ప్రైవేట్ వాళ్ళు క్యాపిటలిస్ట్కి ఇస్తే చాలా ఈజీగా డిమాండ్ అండ్ ప్రాఫిట్ వస్తుంది కదా, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా. కానీ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, దాని ప్రతిఫలం అనేది పేద ప్రజలకు కూడా అందాలి అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం వచ్చిందనమాట. అందుకనే గవర్నమెంట్ కంట్రోల్ని మనం ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి. అందుకని సోషలిస్ట్ భావాజాలం వైపు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది 1947 నుంచి 1991 వరకు. ఒక నియంత్రణ ఉంచింది గవర్నమెంట్. కానీ మనం పూర్తిగా సోషలిస్టా అంటే కాదు, మనం పూర్తిగా క్యాపిటలిస్టా అంటే కాదు, రెండింటిని కలగలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మిక్స్డ్ ఎకానమీ వైపు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు? 1947 తర్వాత ప్రైవేటైజేషన్ తక్కువగానే ఉంది, అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీని మనం తక్కువగానే అడాప్ట్ చేసుకున్నాం, కానీ ఎక్కువగా టిల్ట్ అయింది మాత్రం సోషలిస్ట్ వైపు అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మీరు ఇమేజెస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న సంస్థలు. ఈ రాస్నెఫ్ట్ కానీ రాస్టెక్ కానీ ఇవన్నీ కూడా రష్యా తన నియంత్రణలో ఉంచుకున్న ఏర్పాటు చేసిన సంస్థలు. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంటే గ్యాస్ కోసం దీన్ని, కోల్ కోసం దీన్ని, ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, టెలికమ్యూనికేషన్లో బిఎస్ఎన్ఎల్, ఇలా అన్ని రంగాలలోనూ గవర్నమెంట్ నియంత్రణ ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సోషలిస్ట్ ఎకానమీ. మరి ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ ఏంటి? డిమాండ్ డ్రివెన్ ఎకానమీ. ఇది లైసెన్స్ ఫేర్ ఎకానమీ, ఇది మార్కెట్ బేస్డ్ ఎకానమీ. ఇది అంటే డిమాండ్ సప్లై మీద నడుస్తూ ఉంటుందన్నమాట క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది. డిమాండ్ సప్లై ప్రైస్ దాన్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ ఉంటేనే పనిచేస్తారు వీళ్ళు. పీపుల్ వెల్ఫేర్ కోసం కాదు, ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. అలా డెవలప్ అయ్యేది క్యాపిటలిస్ట్ ఎకానమీ అన్నమాట. మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్ సైడ్ బై సైడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు రిలయన్స్ ఉంది మనకి ఇండస్ట్రీస్, ఇంకొక వైపు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది, ఒకవైపు ఎల్ఎన్టీ ఉంది, ఇంకొక వైపు ఎన్టీపీసీ ఉంది, ఒకవైపు జియో ఉంది, ఇంకొక వైపు బిఎస్ఎన్ఎల్ ఉంది. ఇలా సైడ్ బై సైడ్ ప్రైవేట్ పబ్లిక్ ఇంటర్వెన్షన్స్ అనేది, అంటే ముందు క్యాపిటలిస్ట్ ఎకానమీ వెళ్తూ ఉంటుంది, అవసరమైనప్పుడు పబ్లిక్ కూడా ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మనం మిక్స్డ్ ఎకానమీని డిజైన్ చేసుకోవడం జరిగింది. మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, దానివల్ల మీకు ఈ త్రీ ఎకానమీస్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతాయి. సో ఇప్పటి వరకు మనం చాలా డీటెయిల్ గా మాట్లాడాను నేను, అయినప్పటికీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి కొంచెం ముందుకెళ్దాం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనకి డిమాండ్ సప్లై ప్రైస్ గురించి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆనియన్స్ ఉన్నాయండి, ఆనియన్స్ ఉన్నాయి. ఈ ఆనియన్స్ ప్రొడక్షన్ జరిగింది, ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ చేశాడు. అయితే సపోజ్ మనం ఒక హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ లేదా విజయవాడ, వైజాగ్, మీ ఇష్టం ఏదైనా పేరు, ఒక ఏరియా తీసుకున్నారు. ఈ హైదరాబాద్కి ఒక 100 కేజీల ఆనియన్స్ కావాలండి. 100 కేజీల ఆనియన్ డిమాండ్ ఉంది, కానీ సప్లై వచ్చి 100 కేజీలు కాదు, 50 కేజీలే సప్లై జరిగింది. 50 కేజీ సప్లై జరిగింది. 100 కేజీలు కాస్త 50 కేజీ సప్లై జరిగింది కదా. ఇప్పుడు సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఏమో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆనియన్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయినాయి. ఆనియన్ ప్రైసెస్ పెరిగిపోయినాయి అంటే ప్రాఫిట్ కోసం పనిచేస్తుంది ఇది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయ్యి వర్క్ అయ్యి ప్రైస్ అనేది నిర్ధారించబడింది కదా క్యాపిటలిస్ట్ ఎకానమీ, అవునా? ఇప్పుడు ఆనియన్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. ఆనియన్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పేద ప్రజలకి ఆనియన్స్ లేవు కాబట్టి గవర్నమెంట్ కూడా కొన్ని అవుట్లెట్స్ని పెడతా. చూసారా ఏం చేస్తుందండి, ఆనియన్స్ తన దగ్గర ఉన్న బఫర్ స్టాక్ ఏదైతే ఉందో, ప్రజల దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద కొన్నటువంటి బఫర్ స్టాక్ ఏదైతే ఉందో, తన ఎఫ్సిఐ గోడౌన్స్ లో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ లో ఉన్న స్టాక్ ఏదైతే ఆనియన్ స్టాక్ ఉందో, ఆ ఆనియన్ స్టాక్ ని రిలీజ్ చేస్తండి. రిలీజ్ చేసినప్పుడు ఆనియన్స్ సప్లై చేసింది 50 కేజీస్, రిలీజ్ చేసింది ఇంకొక 50 కేజీలు రిలీజ్ చేశారనుకోండి, డిమాండ్కి తగ్గట్టు 100 కేజీలు అవుతుంది. ఆటోమేటిక్ గా ఆనియన్ ప్రైస్ అనేది దిగి వస్తుంది.
అంటే పూర్ పీపుల్కి ఆనియన్ వేసుకోలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి క్యాపిటలిస్ట్ ఎకానమీని సోషలిస్ట్ ఎకానమీ ఇంటర్ఫీర్ అయ్యి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి మిక్స్డ్ ఎకానమీగా ముందుకొచ్చింది. అంటే మనం ప్రజెంట్ ఎలా ఉన్నామంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ నడుస్తూ ఉంటుంది, డిమాండ్ను బట్టి వస్తువుల ఉత్పత్తి పంపిణీ జరుగుతూ ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఏమైంది, క్యాపిటలిస్ట్ ఉంది, అవసరమైన సందర్భాల్లో సోషలిస్ట్ వచ్చింది, రెండు కలిసి మనకి మిక్స్డ్గా మారింది. అదే మీరు చైనా కానీ రష్యాలో కానీ మ్యాక్సిమం సంస్థలన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయండి? మ్యాక్సిమం సంస్థలన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే మనకి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయండి. అందుకని దాన్ని సోషలిస్ట్ అని క్యాపిటలిస్ట్ అని, ప్రైవేట్ కంట్రోల్లో ఉంటే క్యాపిటలిస్ట్ అని, డిమాండ్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరిగితే క్యాపిటలిస్ట్ అని, అండ్ పీపుల్ వెల్ఫేర్ కోసం జరిగితే సోషలిస్ట్ అని, గవర్నమెంట్ పూర్తి కంట్రోల్లో ఉంటే సోషలిస్ట్ అని, ప్రైవేట్ కంట్రోల్లో ఉంటే క్యాపిటలిస్ట్ అని, ఇద్దరు సైడ్ బై సైడ్ వర్క్ చేస్తూ ఉంటే మిక్స్డ్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోషలిస్ట్కి ఎవరండి? యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఎస్ఆర్, చైనా, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్. క్యాపిటలిస్ట్కి వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్ కంట్రీస్. మిక్స్డ్ వచ్చేసి ఇండియా. సో ఇలా మనం సోషలిస్ట్, క్యాపిటలిస్ట్, మిక్స్డ్ ఎకానమీస్ని డిఫైన్ చేయొచ్చు. ఫర్దర్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి.
మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్.